నర్సాపురంలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తుందన్నారు. గతంలో అంతకుముందు మత్స్యశాఖ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మత్స్యశాఖ ఏర్పాటు చేసి మత్స్యకారులకు ప్రయోజనం వచ్చేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. మత్స్యకార సోదరులు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్యకార సోదరుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల నుంచి ఆమోదం లభిస్తుందని, ప్రజలు 3 పార్టీల కూటమిని స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పాల్గొని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థులకు మత్స్యకారులు అండగా ఉండాలన్నారు. రాబోయే ఎన్నికల్లో నర్సాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్కు ఓటు వేసి గెలిపించాలని శ్యామలాదేవి కోరారు. ముఖ్యంగా భీమవరం ఉన్న అసెంబ్లీలో ఉన్నటువంటి మత్స్యకారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే కేంద్రంలో మత్స్యకారుల కోసం మత్స్య శాఖని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకతో మత్స్యశాఖ లేదు. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అనేక రకాలైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది. అదేవిధంగా వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఈ మధ్యన 18 కుల వృత్తులు వేస్తున్నా కుల వృత్తుల్లో వారికి ఇచ్చేటువంటి పథకం కింద అందులో 2 వృత్తులు వారిని భారతీయ కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది. ఎవరైతే మత్స్యకారుల కోసం బోట్లు తయారు చేస్తారో, ఎవరైతే మత్స్యకారుల కోసం వలలు తయారు చేస్తారో వారిని కూడా ఆ 18 చేతి వృత్తుల్లో చేర్చి వారికి కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది. అదేవిధంగా వారికి ఇంకా కొన్ని ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఏదైతే నిషేధించే సమయంలో వారికి ఇచ్చేటువంటి వృత్తిని కొంచెం పెంచాలని, అది కూడా అందరికీ రావడం లేదు, దాన్ని ఒక సిస్టమేటిక్ గా తయారు చేయాలని, అలాగే స్టేట్ లెవెల్లో ఫిషర్మెన్ వెల్ఫేర్ బోర్డును ఒకటి ఏర్పాటు చేయాలని, అదే ఫిషర్మెన్ హౌసింగ్ కాలనీని ఏర్పాటు చేయాలనేటువంటి విషయాలు వారు ఆ దృష్టిలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మత్స్యకారులకు పెద్దపీట వేస్తుంది కాబట్టి, వారి గురించి నిరంతరం ఆలోచిస్తుంది కాబట్టి, నేను తప్పనిసరిగా పార్లమెంట్ సభ్యుడిని అయ్యాక వాటి గురించి తప్పనిసరిగా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మా తమ్ముడు తెలిసిన అనుకో మీకు ఏం కావాలన్నా బొమ్మల నాయకుడు కూడా చెప్పారు మేడం ఏం కావాలన్నా మేము అందరూ ఉన్నాం, ఏం కావాలని చెప్పే